Hello students, previous class లో quadratic equations exercise 4.1 complete అయింది. Exercise 4.2 లో first problem, find the roots of the following quadratic equations by factorization. సో ఒక quadratic equation ఇచ్చారు, దాని యొక్క రూట్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఈక్వేషన్ x² - 3x - 10 = 0. ఇందులో ఫస్ట్ టర్మ్ అండ్ లాస్ట్ టర్మ్ రెండింటిని మల్టిప్లై చేసుకొని ఆ వచ్చిన నెంబర్ని ప్రొడక్ట్ చేస్తే యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా ఈ మిడిల్ నెంబర్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 ఉంది, ఇక్కడ ఏమీ లేదు అంటే 1 ఉన్నట్లు. సో 1 × 10 = 10. ఇప్పుడు ఈ 10ని మనం 2 నెంబర్స్ యొక్క ప్రొడక్ట్గా రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2 × 5. సో 2 5s 10 అవుతుంది. ఇప్పుడు ఈ 2 అనే నెంబర్ని 5 అనే నెంబర్ని మనం యాడ్ చేసినా ఎయిదర్ సబ్ట్రాక్ట్ చేసినా మనకి 3 అనేది రావాలి, -3 రావాలి. కాబట్టి ఎప్పుడైనా బిగ్ నెంబర్కి మైనస్ ఉంటేనే మనకి మైనస్ వస్తుంది. సో నేను -5x + 2x రాసుకుంటే ఆన్సర్ అనేది -3x అవుతుంది. సో మిడిల్ నెంబర్కి ఈక్వల్ అయ్యింది. అలాగే నేను 5కి మైనస్ పెట్టుకున్నాను కాబట్టి 2 × -5 అంటే -10 అవుతుంది. -10 ఈక్వేషన్ ఎక్కడ కూడా మనకి రాంగ్గా అవ్వలేదు. సో x² ఈ -3x బదులు -5x + 2x కింద రాసుకుంటున్నాను. -10 = 0. ఈ రెండిట్లో నుంచి నేను x అనే టర్మ్ని కామన్ తీసుకుంటున్నాను. సో x కామన్ తీస్తే x - 5. అలాగే ఈ రెండిట్లో నుంచి +2 అనేది కామన్ తీసుకుంటే x - 5 = 0. సో రెండు కామన్గా ఉన్న టర్మ్ని కామన్ తీసుకుంటే రిమైనింగ్ టర్మ్స్ x + 2 × x - 5 = 0. రెండింటిని 0కి ఈక్వల్ చేసుకుంటే x + 2 = 0, x - 5 = 0. సో +2 అనేది ఆపోజిట్ సైడ్కి వెళ్తే -2, -5 అనేది ఆపోజిట్ సైడ్కి వెళ్తే +5. సో ద రూట్స్ ఆఫ్, మనల్ని రూట్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి ద రూట్స్ ఆఫ్ గివెన్ ఈక్వేషన్ రాసుకోండి. x² - 3x - 10 = 0 ఆర్ ఏంటి అంటే -2 and 5 ఆర్ 5 and -2 ఏదైనా ఒకటే అవుతుంది. ఇది ఫస్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం, సెకండ్ ప్రాబ్లం 2x² + x - 6 = 0. సో ఇందులో ఫస్ట్ టర్మ్లో ఉన్న ఫస్ట్ వాల్యూ 2, సెకండ్ టర్మ్ థర్డ్ టర్మ్ 6. సో 2 6 12. ఈ 12ని ఫస్ట్ మనం 2 నెంబర్స్ యొక్క ప్రొడక్ట్గా రాసుకుందాం. నేను 12ని 4 × 3గా రాసుకోవచ్చు కదా. 4 3s 12. సో ఇక్కడ 4 3 ఏదో ఒకటి ఐదర్ యాడ్ చేసినా లేదా సబ్ట్రాక్ట్ చేసినా మనకి వాల్యూ అనేది x రావాలి ఈక్వేషన్ ప్రకారం. సో నేను 4x - 3x రాసుకుంటే అది x అవుతుంది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి 3కి 4 × -3 అంటే ఆబ్వియస్లీ 12 అవుతుంది. సో సొల్యూషన్ 2x², ఇక్కడున్న x బదులు నేను 4x - 3x అని రాస్తున్నాను, దాని వాల్యూ x అయింది. -6 = 0. ఈ రెండిట్లో నుంచి 2x అనేది కామన్ తీసుకుంటే రిమైనింగ్ ఇక్కడ x మిగులుతుంది. ఇక్కడ 2x కామన్ తీసాం కాబట్టి 2 2s 4, 2 మిగులుతుంది. అలాగే ఈ రెండిట్లో నుంచి కూడా -3 అనేది కామన్ తీస్తే x + 2 = 0. మైనస్ కామన్ వెళ్ళిపోయింది కాబట్టి ప్లస్ మిగులుతుంది. సో 2x - 3 × x + 2 = 0. రెండింటిని 0కి ఈక్వల్ చేసుకుంటే 2x - 3 = 0, x + 2 = 0. x = -3 ఆపోజిట్ సైడ్ వెళ్తే +3. అలాగే మల్టిప్లికేషన్లో ఉన్న 2 అనేది ఆపోజిట్ సైడ్ వెళ్తే డివిజన్లోకి వస్తుంది. ఇక్కడ x = +2 ఆపోజిట్ సైడ్కి వెళ్తే -2. ఇది ఆన్సర్. దేర్ఫోర్
ద రూట్స్ ఆఫ్ గివెన్ ఈక్వేషన్ రాసుకోండి. 2x² + x - 6 = 0 ఆర్ మనకు వచ్చిన వాల్యూస్ 3/2 అండ్ -2. 3/2 అండ్ -2. ఇది ఆన్సర్. థర్డ్ ప్రాబ్లం √2x² + 7x + 5√2 = 0. కొంచెం కేర్ఫుల్గా వినండి ఈ ప్రాబ్లం. సో మనకి ఫస్ట్ నెంబర్ కనుక అబ్జర్వ్ చేసుకుంటే ఫస్ట్ నెంబర్ వాల్యూ √2 ఇంటూ థర్డ్ నెంబర్ అబ్జర్వ్ చేసుకుంటే 5√2. ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే √2 ఇంటూ √2, 5 అనేది యాజ్ ఇట్ ఈస్గా రాసుకుంటాం. √2 ఇంటూ √2 అంటే √2² సో స్క్వేర్ రూట్ అనేది క్యాన్సిల్ అయ్యింది. ఇక్కడ మనకి రిమైనింగ్ 5 ఇంటూ 2 10 మిగిలింది. ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే మనకి మిడిల్ నెంబర్ 7 రావాలి. సో 5 + 2 అంటే ఆబ్వియస్లీ మనకి 7 వస్తుంది. కాబట్టి √2x², 7x బదులు 5x + 2x + 5√2 = 0. ఈ 2 టర్మ్స్ని అబ్జర్వ్ చేసుకుంటే మనకి x మాత్రమే రెండిట్లో కామన్గా ఉంది. సో xని కామన్ తీసుకుంటే √2x + x కామన్ వెళ్ళిపోయింది కాబట్టి 5 మిగిలింది. ప్లస్ ఇక్కడ కామన్ తీయడానికి మనకి ఏమీ కనిపించట్లేదు. ఈ 2ని ఎలా రాసుకోవచ్చు అంటే √2 ఇంటూ √2x. ఎలా అంటే √2 ఇంటూ √2. సో √2² ఎప్పుడైనా స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. 2నే మిగిలింది. సో వాల్యూ ఏం చేంజ్ చేయకుండా ఇక్కడ 2 బదులు √2 ఇంటూ √2x + x ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ రాసాం 5√2. మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ √2 ఉంది, ఇక్కడ √2 ఉంది. సో √2ని కామన్ తీసుకుంటే ఇక్కడ రిమైనింగ్ √2x మిగిలింది. ఇక్కడ √2 కామన్ వెళ్ళిపోయింది కాబట్టి మనకి 5 మిగిలింది = 0. సో బయట ఉన్న నెంబర్స్ x + √2 ఇంటూ √2x + 5 = 0. రెండింటిని 0కి ఈక్వల్ చేసుకుంటే x + √2 = 0, √2x + 5 = 0. సో ఆపోజిట్ సైడ్కి వెళ్తే x = +√2, ఆపోజిట్ సైడ్కి వెళ్తే -√2, అలాగే +5 ఆపోజిట్ సైడ్కి వెళ్తే -5, మల్టిప్లికేషన్లో ఉన్నది ఆపోజిట్ సైడ్కి వెళ్తే డివిజన్లోకి వెళ్తుంది. సో దేర్ ఫోర్ ద రూట్స్ ఆఫ్ గివెన్ ఈక్వేషన్ రాసుకోండి. √2x² + 7x + 5√2 = 0 ఆర్ మనకు వచ్చిన వాల్యూస్ -2 అండ్ -5/√2. ఇది ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం. ఫోర్త్ ప్రాబ్లం 2x² - x + 1/8 = 0. ఈ 8ని మొత్తం డినామినేటర్లోకి రాసుకుంటే అన్నిటితో మల్టిప్లై చేయాలి. సో 2 × 8 2 8 16x² - x × 8 8x + 1 = 0. ఆబ్వియస్లీ ఇక్కడ డినామినేటర్లోది ఇటు వెళ్తే 0తో మల్టిప్లై చేస్తాం కాబట్టి 0 అయిపోతుంది. 16x² - 8x + 1 = 0. ఇప్పుడు దీనికి రూట్స్ ఫైండ్ అవుట్ చేసుకుంటే మన ఫస్ట్ నెంబర్ 16, లాస్ట్ నెంబర్ 1. సో 1 × 16 16. 16ని మనం 2 నెంబర్స్ యొక్క ప్రొడక్ట్గా రాసుకుంటే 4 × 4 = 16. సో 4 4 రెండింటికి మైనస్ సింబల్స్ పెట్టుకుంటే -4 -4, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. -4 -4 -8 అవుతుంది. సో 16x² -4x -4x + 1 = 0. ఈ రెండిట్లో అబ్జర్వ్ చేసుకుంటే మనం 4x అనేది కామన్గా ఉంది. సో 16లో నుంచి 4 పోతే 4x - 1. అలాగే ఇక్కడ -4x + 1 ఇక్కడ అలాగే రావాలి కాబట్టి 1ని తీసుకుంటే
4x minus 1 equal to 0. So 4x minus 1 equal to 0. రెండిటిని 0కి ఈక్వల్ చేసుకుంటే 4x minus 1 equal to 0. 4x minus 1 equal to 0. మైనస్ ఆపోజిట్ సైడ్కి వెళ్తే ప్లస్ అవుతుంది, న్యూమరేటర్ డినామినేటర్ అవుతుంది. సో ప్రొడక్ట్ అనేది మనకి డివిజన్లోకి వస్తుంది. సో 4x ఈక్వల్ టు 1, x ఈక్వల్ టు ఇటు వెళ్తే డివిజన్ అవుతుంది 1/4. సేమ్ ఇటు కూడా అంతేనండి, x ఈక్వల్ టు 1/4. సో రూట్స్ ఏమయ్యాయి అంటే 1/4 అండ్ 1/4 రెండు సేమ్ అయ్యాయి. దేర్ఫోర్ ద రూట్స్ ఆఫ్ చూసుకుంటే x² మైనస్ x ప్లస్ 1/8 ఈక్వల్ టు 0 ఆర్ రెండు సేమ్ 1/4 అండ్ 1/4. దట్స్ ఇట్. నెక్స్ట్ ప్రాబ్లం. ఫిఫ్త్ ప్రాబ్లం 100x² minus 20x plus 1 equal to 0. So first number 100, last number 1. సో 100 into 1 100 అవుతుంది. ఈ 100ని 2 నెంబర్స్ యొక్క మల్టిప్లికేషన్గా రాసుకుంటే 10 into 10. ఆబ్వియస్లీ 10 times 100. ఈ 10 యాడ్ చేసుకుంటే 20 వస్తుంది. కానీ మనకి మైనస్ కావాలి కాబట్టి రెండు మైనస్ పెట్టుకుంటే -10 యాడ్ చేసి మైనస్ సింబలే వేస్తాం, -20. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది కాబట్టి 100 వాల్యూ ఏం చేంజ్ అవ్వలేదు. సో 100x² ఇక్కడ 20 బదులు -10x ప్లస్ 1 ఈక్వల్ టు 0. రెండిట్లో నుంచి 10x కామన్ తీసుకుంటే ఇక్కడ 100లో 10 కామన్ వెళ్ళిపోయింది కాబట్టి 10x, ఇక్కడ రిమైనింగ్ 1. సేమ్ అలాగే ఇక్కడ -1 కామన్ తీసుకుంటే 10x minus 1 ఈక్వల్ టు 0. రెండింటిని 0కి ఈక్వల్ చేసుకుందాం కామన్ నెంబర్స్ రాసుకొని. 10x minus 1 ఈక్వల్ టు 0. 10x minus 1 ఈక్వల్ టు 0. 10x minus 1 ఈక్వల్ టు 0. సో -1 అనేది ఆపోజిట్ సైడ్కి వెళ్తే మనకి +1 అవుతుంది. 10x ఈక్వల్ టు 1, x ఈక్వల్ టు 1/10. అలాగే 10x minus 1 ఈక్వల్ టు 0, 10x ఈక్వల్ టు 1, x ఈక్వల్ టు 1/10. రెండు సేమ్ వాల్యూస్ వచ్చాయి. దేర్ఫోర్ ద రూట్స్ ఆఫ్ గివెన్ ఈక్వేషన్ రాసుకోండి. 100x² minus 20x plus 1 equal to 0 are 1/10 and 1/10. That's it. ఏదైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి.